అందరికీ నమస్కారం. సోనియా గాంధీకి ప్రమాదం, హాస్పిటల్లో తరలింపు. ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ మనం చాలామందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా సోనియా గాంధీకి ఎందుకు ప్రమాదం జరిగిందో పూర్తి వివరాలు మనం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అగ్రనేత సోనియా గాంధీ సడన్గా అస్వస్థకు పాలయ్యారు. ఈ కారణంగా ఆమె హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో ఆమెను జాయిన్ చేశారు. అయితే ఇందుకు గల కారణం ఇంకా తెలియలేదు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, రేపు లేదా ఎల్లుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సోనియా గాంధీ వయసు 78. గత డిసెంబర్లోనే ఆమె తన 78వ పుట్టినరోజును జరుపుకున్నారు. కాగా గత ఏడాది సెప్టెంబర్లోనూ అనారోగ్యం కారణంగా సోనియా గాంధీ గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఒక రోజు తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. అంతేగాక అనారోగ్య కారణాల వల్ల గత ఏడాది డిసెంబర్లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి సైతం సోనియా హాజరు కాలేకపోయారు. కానీ ముసలితనం రావడం బట్టి ఆవిడకి చాలా అనారోగ్య సమస్యలు బయటపడ్డాయని, ఈ విధమైన రిపోర్టు కూడా ఒకటి బయటకు వచ్చిందని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ చాలా టెన్షన్లో ఉండి తెలుస్తోంది. కన్న తల్లికి అటువంటి పరిస్థితుల్లో చూడలేక బాధపడుతున్నట్టు తెలుస్తోంది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట లాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.